నువ్వు సజీవంగా కళ్ళ ముందు కనిపిస్తుంటే ఇక కేసు లేదు, ఏమీ లేదు. నీ భర్త రాంప్రసాద్ నిర్దోషిగా విడుదల కావడం ఖాయం. లాయర్ గారు, మా బావ జైలు నుంచి నిర్దోషిగా బయటికి రావడమే కాదు, దీనంతటికీ కారణమైన ఆ సౌందర్యాన్ని జైల్లో పెట్టించాను. వద్దు లాయర్ గారు, నేను కోరుకునేది నా భర్త నిర్దోషిగా బయటికి రావడాన్ని మాత్రమే. చెల్లెమ్మా, ప్లీజ్ అన్నయ్య. లాయర్ గారు. అలాగేనమ్మా. ఈ కేసులో జడ్జి గారు ఇంకా తీర్పు చెప్పలేదు కాబట్టి మనం సాక్ష్యాధారాలతో అప్పీల్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగో అమ్మా, ఇక్కడ సంతకం పెట్టండి. లాయర్ గారు, ఏ తప్పు చేయకపోయినా ఇన్నాళ్ళు నా భర్త అన్యాయంగా జైలు జీవితాన్ని గడిపారు. అందుకే నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే, వీలైనంత త్వరగా నా భర్త విడుదలయ్యేలా చూడండి. అలాగేనమ్మా. పూర్తి వివరాలతో ఈరోజే జడ్జి గారిని కలుస్తాను. 24 అవర్స్లోగా రాంప్రసాద్ బయటికి రాకపోతే అప్పుడు నన్ను అడుగు, సరేనా? అలాగేనండి. నేను ప్రాణాలతో తిరిగొచ్చిందే నా భర్త కోసం. తను నిర్దోషిగా విడుదలైతే అంతకన్నా కోరుకునేది ఏదీ లేదు. ఉంటాను. అలాగేనమ్మా. అదేంటి చెల్లెమ్మా, ఇంటి దగ్గరేమో ఆ సౌందర్యం మీద ఆవేశంతో అంతెత్తులు లేచావు, తీరా లాయర్ దగ్గర రాగానే నీ కష్టాలన్నిటికీ కారణమైన ఆ సౌందర్యని నేను జైలు పెట్టించమంటే వద్దు అన్నాను, అంతేగా? అంతేగానా? చెల్లెమ్మా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? చాలా బాగా అర్థం అవుతోంది, కానీ నీకే. నవ్వుతావేంటి? ఆ సౌందర్యం మీద పగ సాధిస్తావనుకుంటే పగ సాధించాలనే వద్దన్నాను. అంటే సౌందర్య హ్యాపీగా వేళకి తింటూ జైల్లో ఉంటే నా పగలా తీరుతుంది? ఇన్నాళ్ళు అది నాతో ఆడుకుంది, ఇక నుంచి నేను దాంతో ఆడుకుంటాను. బంతాట. అది బయటే ఉండాలి. అనుక్షణం నా చేతుల్లో ఓడిపోతూ నరకాన్ని చూడాలి, నరకాన్ని. అమ్మగారు, ఇది కళా నిజమా? నాకు అర్థం కావడం లేదమ్మా. ఇన్నాళ్ళు మీ కళ్ళల్లో కన్నీళ్లే చూశాను, కన్నబిడ్డను పోగొట్టుకున్న బాధను చూశానమ్మా. కాని ఇప్పుడు చూస్తున్నానమ్మా, వెలిగిపోయే మతాబులు మించిన కాంతిని, ఇంతవరకు ఎప్పుడు చూడని గొప్ప తృప్తిని. అర్చనమ్మ తిరిగొచ్చిందంటే అందుకు కారణం మీరు చేసిన పూజలేనమ్మా. అవును శివ, ఇన్నాళ్లకు నా పూజలు ఫలించాయి. నా అర్చన నాకు దొరికింది, చాలు, నాకింకేం అక్కర్లేదు. అయ్యగారు ఇప్పుడే స్టేట్స్కి వెళ్ళాలా? ఆయన కూడా ఉంటే కన్నబిడ్డని కళ్ళారా చూసుకొని ఎంతగా పొంగిపోయి ఉండేవారో. ఒక పని చేద్దాం అమ్మగారు, స్టేట్స్లో ఉన్న అయ్యగారికి ఫోన్ చేసి వెంటనే రమ్మందామా? వద్దు శివ, ఇంతటి శుభవార్త ఫోన్లో కాదు చెప్పవలసింది. నేనే స్వయంగా ఆయనతో నా నోటితో చెప్పాలి. ఆయన కళ్ళల్లో వెలిగే ఆనందాన్ని నా కళ్ళారా నేను చూడాలి. అలాగేనమ్మా. కానీ అయ్యగారు ఎప్పుడొస్తారోనమ్మా? వీలైనంత త్వరలో వచ్చేస్తాను అని చెప్పే వెళ్ళారు కదా. కానీ ఏంటమ్మగారు? అర్చన మాటలు వింటుంటే నాకు భయం వేస్తుంది. అమ్మగారు? అవును శివ, అర్చన ఇదివరకట్లా లేదు. మృత్యు అంచుల దాకా వెళ్ళొచ్చాక తనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అమ్మగారు, మీరనేదేంటో నాకు అర్థం కావడం లేదు. ఎలా చెప్పను? ఇదివరకు అర్చనలో ఎంత ఓర్పు సహనం ఉండేది, కానీ ఇప్పుడు ఆ సౌందర్యం మీద పగబట్టినట్టు మాట్లాడుతుంది. ఓ అదా, అందులో తప్పే ఉంది అమ్మగారు. ఆ సౌందర్య చేసిన కుట్రల వల్లే మన అర్చనమ్మ అష్ట కష్టాలు అనుభవించింది. కట్టుకున్న వాడికి దూరం అయిపోయింది, కన్నీళ్లు పెట్టుకొని కుమిలిపోతూనే బ్రతికింది.
ఇన్నాళ్ళకి తిరిగొచ్చాక ఆ మాత్రం పౌరుషం చూపిస్తే సంతోషించాలి గాని బాధెందుకమ్మా? మీరు చెప్పినట్టు నిజంగా అర్చనమ్మ ఆ సౌందర్యకు బుద్ధి చెప్పగలిగితే చంపను చెల్లుమనిపించి ఒసే రాక్షసి ఒళ్ళు దగ్గర పెట్టుకో, లేకపోతే నిలువునా నీ ప్రాణాలు తీసేస్తాను అని హెచ్చరించగలిగితే ఈ లోకంలో అందరికంటే ముందుగా శభాషాన్ని మెచ్చుకునేవాణ్ణి నేనే నమ్మగారు, నేనే. ఇన్నాళ్లకి ఆ సౌందర్య పొగరు దిగే రోజు దగ్గరకొచ్చిందనమాట. తప్పు శివ. ఏంటమ్మగారు తప్పు? మీరెక్కడో పాతకాలపు మనిషిలా మాట్లాడతారేంటి? అచ్చునమ్మ మీ బిడ్డ, మీ బిడ్డ గెలవబోతుంటే పొంగిపోవాలి కాని కంగారెందుకు? అర్చనమ్మ చేతిలో ఆ సౌందర్య ఓడిపోవాలి, ఊపిరాడక ఉక్కిరి బిక్కిరైపోతూ కుక్క చావు చావాలి. చాలే, నీతో చెప్పడం నాది బుద్ధి తక్కువ. వెళ్ళు, వెళ్ళి పని చూసుకో. ఏంటో నిజం చెప్పినా తిడతారు. శివ, నిజమేమిటో నీకు తెలీదు. నాకు తెలిసినా నేను చెప్పలేను. అర్చన, సౌందర్య ఇద్దరు నా బిడ్డలే. వాళ్ళిద్దరు పోరాటంలో ఎవరు గాయపడ్డా కన్నీళ్లు పొంగుకొచ్చేది మాత్రం ఈ కన్న తల్లి కళ్ళల్లోంచేనయ్యా. భగవంతుడా, ఇవాళే కోర్టులో జడ్జి గారు తీర్పిచ్చే రోజు. ఎలాంటి అవాంతరాలు లేకుండా మా పెద్దాడు నిర్దోషిగా విడుదలయ్యేటట్లు చూడు తండ్రి. అత్తయ్య గారు, మీరేం టెన్షన్ పడద్దు. బావ తప్పకుండా నిర్దోషిగా విడుదలై వస్తాడు. అయినా ఈరోజు కోర్టుకు వెళ్తుంది ఎవరనుకున్నారు? అర్చన, మా చెల్లై అపరి సావిత్రిలాగా బయలుదేరుతుంది. మా బావని నిర్దోషిగా విడిపించి వెంట పెట్టుకొని తీసుకొస్తుంది. కథ కలుపు. మరి అర్చన వదినా మజాకా? ఏమోనమ్మా, మళ్ళీ ఆ సౌందర్య ఏ అడ్డుపుల్ల వేస్తుందోనని భయంగా ఉంది. అత్తయ్య, ఆ దెయ్యం అడ్డుపుల్ల వేస్తే మా చెల్లై ఊరుకుంటుందా? ఇంతలా దొడ్డుదారతో తన బుర్ర బద్దలు కొట్టేస్తుంది. అన్నయ్య, తప్పు. ఏంటొదిన తప్పు? మంచి మానవత్వం లేని ఆ రాక్షసికి ఎలాంటి శిక్ష విధించినా తప్పులేదు. మా బా చెప్పా కలుపు. నన్ను అడిగితే ఇంత దుడ్డుగరుతో కొట్టడం కాదు, ఇండియన్ పీనల్ కోడ్ లో ఉన్న అన్ని సెక్షన్స్ తో సౌందర్య శిక్ష విధించినా అది తక్కువే మరి. అమ్మమ్మమ్మమ్మ, అసలు ఎన్ని మోసాలు, ఎన్ని ఘోరాలు తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది. నాకైతే దాన్ని తలుచుకుంటేనే తేళ్లు చెర్లు పాకినట్టుంటుంది. కల్పన, తప్పమ్మా. వదిన్ని పట్టుకుని దాన్ని దీన్ని అనొచ్చా? పోనీ నువ్వు చెప్పమ్మా అర్చన, సౌందర్య చేసిన తప్పులకు పరిష్కారం ఏమిటి? అన్ని పరిష్కారాలకి జవాబుని ఆ దేవుడే చెప్తాడత్తయ్య. ఎవరి పాపపుణ్యాల పద్దుని వాళ్ల పేరు మీద రాస్తూనే ఉంటాడు. లెక్క పూర్తయ్యాక, పాపం బద్దలయ్యాక తగిన శిక్షని తనే తప్పకుండా విధిస్తాడు. ఇప్పుడు నేను ఆలోచిస్తుంది సౌందర్య గురించి కాదు, నా సౌభాగ్యాన్ని గురించి, మీ అబ్బాయి నిర్దోషిగా విడుదల కావడాన్ని గురించి. తన భార్య అర్చనని తానే హత్య చేయించాడు అనే అభియోగంతో రిమాండ్ ఖైదీగా ఉన్న ముద్దాయి రాంప్రసాద్ కేసును తిరిగి పరిశీలించాక హత్యకు గురైంది అని భావించిన శ్రీమతి అర్చన సజీవంగానే ఉన్నందువల్ల
ముద్దాయిపై ఆరోపించబడిన నేరం రుజువు కానందువల్ల శ్రీమతి అర్చన తాను బతికే ఉన్నందువల్ల తన భర్త నిర్దోషి కాబట్టి జైలు నుంచి విడుదల చేయవలసింది అని చేసుకున్న అభ్యర్థనను మన్నిస్తూ ముద్దాయి రాంప్రసాద్ని నిర్దోషిగా నిరపరాధిగా భావించి కేసుని కొట్టేస్తూ జైలు నుంచి విడుదల చేయడమైనది. చూసావా నాన్నమ్మ, మా అమ్మ వచ్చింది, డాడీని తెచ్చింది. లల్లి నాన్న, కల్పు, తండ్రి కూతుళ్ళ ప్రేమ చూసావా ఎలా కారిపోతుందో? ఓ పెద్ద చాట్ తీసుకురా. పెద్దాడు, ఎన్నాళ్ళయిందిరా ఈ ఇంట్లో ఇలా నవ్వులు చూసి. అవునమ్మా, వదిన గడప దాటింది, ఈ ఇంటి కళే పోయింది. మళ్ళీ ఇన్నాళ్లకి ఇల్లంతా కళకళ్ళాడుతుంది. నా వల్ల ఇదంతా జరిగింది. ఇక ఏ దేవుడు నన్ను కాపాడలేడనుకున్నాను, కానీ నా దేవుడే నన్ను నిర్దోషిగా విడుదల చేయించింది. యాండి, ఏంటా మాటలు? నన్ను చెప్పని అర్చన, ఇప్పటికైనా అందరి ముందు నేను చేసిన తప్పుని ఒప్పుకొని. పెద్దాడా, ఆ విధిరాతను తప్పించుకోవడం ఎవరికీ సాధ్యం కాదురా. ఆకాశంలో చందమామకు కూడా గ్రహణం పడుతుంది, కానీ అది తాత్కాలికమేరా. మీ జీవితాల్లో జరిగింది కూడా అంతే అనుకోండి. ఇక మీదనైనా సుఖంగా సంతోషంగా ఉండండి. అమ్మా, ఆగండి ఆగండి, అలాగే ఉండండి. స్టిల్ సూపర్గా ఉంది. లల్లి దా, కల్పు నువ్వు కూడా జాయిన్ అవ్వు. అది అలాగే ఉండండి. రెడీ, స్మైల్. అది సూపర్. చెల్లెమ్మా, దీపావళి పండుగ ఎప్పుడో 6 నెలల తర్వాత ఉంటే మన ఇంట్లో ఇప్పుడే దీపావళి పండుగ లాగుంది. ఏమంటావ్? టపాకాయలు స్టార్ట్ చేద్దామా? అమ్మా, కంగారు పడకు డాడీ, నానమ్మ ఏడవడం లేదు. అవి ఆనంద బాష్పాలు, అంటే హ్యాపీ టీయర్స్ అన్నమాట. బాబాయ్ చెప్పాడు. చూసావా రాధమ్మా, కాలం కలిసి రావడం అంటే ఇదే మరి. లేదు అనుకున్న అర్చన తిరిగొచ్చింది. తన భర్తని నిర్దోషిగా కోర్టు నుంచి విడుదల చేయించింది. ఇక నీకు మీ ఆయనకి ఇంతకన్నా ఏం కావాలి చెప్పు? నిజంగా మీ ఇద్దరు గొప్ప అదృష్టవంతులు. అవును పిన్ని, ఒకదాని వెనుక ఒకటి కష్టాలు ముంచుకొచ్చినట్టే ఇప్పుడు ఇలా సంతోషాలు కూడా. అర్చన రాకతో ఆ ఇంట్లో అందరిలోనూ ఆనందం, మాటల్లో చెప్పలేనంత ఉత్సాహం. కానీ నాకొకటే దిగులు పిన్ని. ఎవరి కర్మకు ఎవరు కర్తలు అన్నట్టు నువ్వేం చేస్తావు? తన మొహాన్ని ఎలా రాచిపెట్టుంటే అలాగే జరుగుతుంది. నిజమే పిన్ని, అర్చన జీవితం కుదుట పడింది. కాని సౌందర్య చేతులారా తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంటుంది.
ఆ సంగీత చెప్పుడు మాటలు విని తన కాపురాన్ని తన్నే కూలదోసుకుంటుంది. ఎవరి కర్మకు ఎవరు కర్తలు అన్నట్టు నువ్వేం చేస్తావు? తన మొహాన్ని ఎలా రాచిపెట్టుంటే అలాగే జరుగుతుంది. అలా అని చూస్తూ ఊరుకోలేం కదా పిన్ని. ఊరుకోక ఏం చేస్తావు? ఇంత జరిగాక ఇప్పుడు సౌందర్య నా కూతురి అని 10 మందికి చెప్పుకోగలవా? ఒకవేళ చెప్పుకున్నా లోకం హర్షిస్తుందా? ఎవరిదాకానో ఎందుకు, నీ కూతురు అర్చనైనా నిన్ను క్షమిస్తుందా? చెప్పు రాధమ్మా. అదే పిన్ని నా బాధ కూడాను. ఎవరికీ చెప్పుకోలేను, కడుపులో బాధను దాచుకోలేను. కనీసం 4 మంచి మాటలు చెప్తేనైనా సౌందర్య మనసు మారుతుంది అనుకుంటే. రాధమ్మా, ఏ గూటి చిలక ఆ గూటి పలుకులే పలుకుతుంది అంటారు. క్రూర మృగాల మధ్య పెరిగితే కుందేలు కూడా తోడేలుగా మారుతుంది. ఆ సంగీత పెంపకంలో పెరిగింది గనుక సౌందర్య అంత మంచులేని బండరాయిగా మారింది. దానిలో మార్పు రావడం జరగని పని. తెలుసు పిన్ని, అన్నీ తెలిసి కూడా ఏమీ చేయలేని అశక్తురాల్ని. ఇప్పుడు తోడబుట్టిన వాళ్ల మధ్య జరగబోయే పరిణామాల్ని ఊహించుకుంటుంటేనే వెన్నులోంచి వణుకు పడుతోంది. రాధమ్మా, వదిలే. బిడ్డల్ని కనగలం గాని వాళ్ళ రాతల్ని కనలేం కదా. బిడ్డ ఎంత చెడ్డదైనా, ఎన్ని తప్పులు చేసినా సౌందర్య కూడా నా బిడ్డే పిన్ని. నా కడుపున పుట్టిన బిడ్డ. అర్చనకే కాదు, సౌందర్యకేం జరిగినా కూడా నేను భరించలేను. నా ఊపిరాగిపోయేలోగా ఒక్కసారి దాని చేత అమ్మా అని పిలిపించుకోవాలనే ఆశ. నా ఆశ ఈ జన్మకి తీరదు కదూ. రాధమ్మా, అవును పిన్ని. ఇప్పుడు చెప్పు, నా 2 కూతుళ్ళని ఇలా నా గుండెలకు హత్తుకోవాలని ఒకేసారి వాళ్ళిద్దరి చేత నోరారా అమ్మా అని పిలిపించుకోవాలని ఆశపడ్డం తప్ప నేరమా? అది సాధ్యం కానప్పుడు నిజంగా నేను అదృష్టవంతురాలినా పిన్ని? లేదు, నాలాంటి నష్టజాతకురాలు ఈ లోకంలోనే ఉండదు పిన్ని, ఉండదు. ఇదిగో, ఇవాళ భోజనంలోకి నీకిష్టమైన తందూరి చికెన్ చేయించాను, తిను. అయ్యో, అదేంటమ్మా, నీకోసం అంత కష్టపడి చేయిస్తే? మమ్మీ, అక్కడ నా శత్రువు రోజు రోజుకి పాతుకుపోతుంటే నేనిక్కడ కడుపు పగిలేలా తింటూ కూర్చోనా? నో మమ్మీ, రామ్ ప్రసాద్ నిర్దోషిగా జైలు నుంచి తిరిగొచ్చాడు. భర్త ప్రాణాలు కాపాడుకున్న దేవతగా అందరూ దాన్ని నెత్తి మీద పెట్టుకుంటున్నారు. ప్రతిరోజు పండగే అక్కడ. మొగుడు, పిల్ల, కుటుంబం అందరితో అది హ్యాపీగా కేరింతలు కొడుతోంది. ఇన్నాళ్ళు నేను ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరుగుతోంది. అందుకని తిండి తిప్పలు మానేస్తావా? మానేస్తే అక్కడ దానికి రాజభోగాలు జరగడం ఆగిపోతాయా? ఒక్క మాట గుర్తుంచుకో, లేడీని వేటాడడం చాలా తేలిక, కానీ
పులిని వేటాడాలంటేనే చాలా సహనం కావాలి. ఇప్పుడు అర్చన లేడిపిల్ల కాదు, పెద్ద పులి. మమ్మీ, ఏంటి, నీ మమ్మీ నీ శత్రువుని మెచ్చుకుంటోందేంటి అని కోపం వస్తోందా? ఈ కోపమే తప్పులు చేయడానికి, తప్పడడుగులు వేయడానికి కారణం అవుతుంది. అందుకే నీ కోపాన్ని నీలోనే దిగమింగుకో. మమ్మీ, అది నువ్వు చెప్పినంత తేలిక కాదు. ఎన్ని ఎత్తులు వేశాను, ఎన్ని ప్రయత్నాలు చేశాను, అన్నీ వృధా అయిపోయాయి. ఇన్నాళ్ళ నా శ్రమ మొత్తం వేస్ట్ అయిపోతే శాంతంగా ఉండాలా? అది నాతోనే ఛాలెంజ్ చేస్తే సైలెంట్గా ఉండిపోవాలా? నా ఏం జరిగినా సరే, చివరికి నేను సర్వనాశనం అయిపోయినా సరే, దానిపైన గెలిచే తీరాలి.